ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ అలాగే భారత్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో 7 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది టీమిండియా. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ టీమిండియా బౌలర్లపై చివరి వరకు పోరాడాడు. అయితే చివరిలో టీమిండియా బౌలర్లు పరుగులను నియంత్రించి వికెట్లు తీశారు. అంతేకాదు బుమ్రా వేసిన 2 ఓవర్లలో చివరిలో ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి అపసోపాలు పడ్డారు. అందులో తన ఓవర్లో జాకబ్ బెథెల్ రన్అట్ అవటం ఇంగ్లాండ్ కు చావుదెబ్బ పడింది. అంతేకాదు ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసి సెంచరీ వీరుడు జాకబ్ బెథెల్ ను రన్అట్ రూపంలో పెవిలియన్ పంపాడు. ఇవన్నీ టీమిండియా విజయానికి కారణాలయ్యాయి. ముఖ్యంగా అక్షర్ పటేల్ ఫీల్డింగ్ లో చెలరేగిపోయాడు. మొత్తంగా చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కులం స్పందించాడు. మేము విజయం కోసం చివరి వరకు పోరాడాం. చివరిలో భారత బౌలర్లు పుంజుకోవటం మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణమని, ఆరంభంలో సంజు ఇచ్చిన క్యాచ్ ను నేలపాలు చేయటం టీమిండియా భారీ స్కోర్ కు పునాదని, అలాగే చివరిలో బౌలింగ్ లో టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. వరుస విరామాల వికెట్లను కోల్పోవడమే కాకుండా బెథెల్ రన్అట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అక్కడే మేము ఓటమి ఖరారైపోయిందని, ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో పరుగులు రాబట్టడం చాలా కష్టంగా మారింది. అతను వేసిన స్పెల్లే మా ఓటమిని శాసించిందని బ్రెండన్ మెక్కులం పేర్కొన్నాడు. ఇక తమ జట్టు కుర్రాడు జాకబ్ బెథెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినట్లు కొనియాడాడు. అతడు ఎంతటి గొప్ప ఆటగాడో మరోసారి ప్రపంచానికి తెలిసిందని మెక్కులం అన్నాడు. 250 పరుగుల భారీ లక్ష్యం ఉన్నప్పటికీ తమ జట్టు చివరి వరకు పోరాడింది. అయినా ఓడిపోయినప్పటికీ తమ జట్టు చూపించిన ధైర్యం చూసి గర్వపడుతున్నానని మెక్కులం పేర్కొన్నాడు. ఇక టీమిండియా సొంత గడ్డపై ఇలా చెలరేగుతుందని మేము ముందే ఊహించాం. అయితే అంచనాలు అందుకునే క్రమంలో చివర్లో బోల్తా పడ్డాం అని బ్రెండన్ మెక్కులం పేర్కొన్నాడు.